మన ప్రభు పునరుద్ధానాన్ని గురించి కొన్ని నిమిషాలు ఆరాధన కావలసిన లేఖన భాగాలను మాట్లాడుకొని ఆ తర్వాత మనం ఆరాధనలోకి ప్రవేశించే వారంగా కలిగి ఉంటాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 53 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలైన మా దేవా, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో దేవాని యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతించి నేను ఆరాధించి నేను మహిమపరచుట కొరకై దేవాని సన్నిధిలో కొన్ని నిమిషాలు మాట్లాడుచుంటే కృపలో జ్ఞాపకం చేసుకునే సహాయం చేయమని దేవా, మరి పరిస్థితుల వల్ల నీ ప్రజలైన సన్నిధిలోనికి దేవా మరి కూడుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవా, మరి శబ్దాంతం ద్వారా కొన్ని నిమిషాలు వాక్యాన్ని కలిగి ఆరాధన కావలసిన లేఖన భాగాలు మాకు అర్థమయ్యే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పాడే పాటల ద్వారా నామానికి మహిమ కలుగునట్లుగా సహాయం చేసినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవ, ఎట్లా నీ లేఖన భాగాలను మాట్లాడుతుండగా అయ్యా మరి నాయనా ఎలాగా మాట్లాడాలో నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపి పరజ్ఞానంతో మాట్లాడటం నువ్వే సహాయం చేయమని, చెప్పబడిన మాటలు నీ బిడ్డలైన వారు అర్థం చేసుకొని వాక్యానుసారంగా నీ సన్నిధిలో ఆయా స్థలంలో ఉన్నవారు కూడా నేను స్తుతించి ఆరాధించి మహిమపరచు నువ్వే సహాయం చేయమని దేవా, ప్రతి ఒక్కరు కూడాను సమయాన్ని గుర్తిరిగి చిత్తపడి ఎవరు గృహంలో వాళ్ళు కూడా ఆయా మరి లైవ్ ద్వారా వింటూ నేను మహిమపరచాలని నాయన మరి కోరుకుంటూ నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న భాగాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనములో, మనమందరము గొర్రెవలే త్రోవ తప్పి పోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. ఇక్కడ మనం చదువుకున్న భాగాన్ని గొర్రెలు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి అంటే మన ఎవరు ఆలోచన, ఎవరు తలంపులు కొంది, ఎవరు ఉద్దేశం కొంది, ఏమందరం కూడా ఏమిటి గొర్రెల వలె త్రోవ తప్పి చెదిరిపోయిన వారంగా మనం చదువుకుంటున్నాం. ఇక్కడ చెదిరిపోయిన గొర్రెలను, చెదిరిపోయిన మనుషులను, గొర్రెలను మనమందరం గొర్రెల వలె అంటే గొర్రెలు ఎట్లయితే అటిష్టానుసారంగా తిరుగుతూ ఉంటాయో ఆశలోకి అలాగే మనం కూడా ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా అట్లా మన ఉద్దేశాలను బట్టి మనం అందరం కూడాను తొలగిపోయిన స్థితిలో ఉంటున్నాం. కనుక ఏం చేస్తాడే మనం అందరం తొలగిపోయిన స్థితిలో ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే గొర్రెలన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడంటే భద్రత కాపాడుకుంటూ వాటిని పోషించుకుంటూ వస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. రండి మన భాగం రండి, కీర్తన 23వ అధ్యాయము, కీర్తన గ్రంథం 23వ అధ్యాయము, కీర్తన 23వ అధ్యాయాన్ని మనం చదువుకుంటాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం, 23:1, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ప్రత్యేక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన చెదదీచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ
మొదటిగా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోయిన వారము. కానీ ఇక్కడ కీర్తన 23 ఇక్కడ ఏం చేసినట్టు, ఆయన తొలగిపోయిన ప్రజలను, తప్పిపోయిన ప్రజలను ఆయన చేస్తుంటే కాపరిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే, యెహోవా నా కాపరి. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. అంటే కాపరి ఏం చేస్తాడంటే, తొలిగిపోయిన గొర్రెలను, జారిపోయిన గొర్రెలను, తప్పిపోయిన గొర్రెలను కాపాడుతూ అవి ఏం చేస్తాడంటే సమకూర్చుకుంటూ వాటిని మంచి పచ్చిక గల చోట్ల ఏం చేస్తాడంటే మేపుకుంటూ పరుండ చేసుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అలాగే ఇక్కడ మనం కూడా ఏం చేస్తామంటే, మనకి మొదటగా ఆయన చేసింది ఏంటంటే, తప్పిపోయిన మన ఇష్టానుసారంగా తిరుగుతున్న మనములను ఆయన మనకి ప్రధాన కాపరిగా ఆయన మనల్ని సమకూర్చుకొని ఎటు పోకుండా ఆయన మనల్ని కాపాడుకుంటూ, అనుదినం మనం పోషించుకుంటూ, అనుదినం ఆయన మనలను క్షేమకరంగా శాంతికరమైన జన్మల చెంద మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. మొదటిగా ఆయన మనకు చేసింది ఏంటి, దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ఏమి కూడా కొదవ చెయ్యలేదని దావీదు ప్రభువుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. రెండోదిగా చూద్దాం, కీర్తన 78వ అధ్యాయము, కీర్తన 78వ అధ్యాయము 52వ వచనం. కీర్తన 78 52వ వచనాన్ని మనం చదువుకుంటాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఇక్కడ ఒకడు మందను నడిపించినట్లుగా అరణ్యములో ఆయన వారిని నడిపించును. ఇక్కడ ఏం చేస్తున్నాడు, రెండోది భాగం మనం చూస్తే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. మందను ఎలాగా, గొర్రెల కాపరి మందను ఎలాగా మేపుకుంటూ, ఎలాగా కాసుకుంటూ, ఎలాగా నడిపించుకుంటూ వెళ్తున్నాడు, అలాగే ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో తన ప్రజలను తోడుకొని పోయెను. ఎక్కడికి తోడుకొని వెళ్ళాడు, ఎక్కడో ఉన్న మనవులను, ఏదో ఇష్టారంగా జీవిస్తుంటాం మనవులను ఆయన ఏం చేశాడంటే, గొర్రెల వలె తన మందను ఆయన తోడుకొని పోయాను. రెండోది ఏం చేశాడు, ఆయన పోషించుకుంటూ ఉంటున్నాడు మొదటిది. రెండోది ఏం చేశాడంటే తోడుకొని పోయిన ఆయన స్థానంలోనికి, ఆయన పరిశుద్ధమైన స్థానంలోకి ఏంటంటే తోలుకొచ్చి కూర్చోబెండు. అంటే ఆయన పరిశుద్ధమైన స్థలంలోకి తీసుకొని వచ్చాడు. ఒకటి తప్పిపోయాము మనము, రెండోది ఆయన ఏం చేశాడంటే, రెండోదిగా ఆయన మనకు కాపరిగా ఉన్నాడు, మూడోది ఏం చేసేటి తోడుకొని పోయింటే ఎక్కడ తీసుకొచ్చేంటి, బయట లోకంలో ఉన్న మనములను, శాపగ్రస్తంలో ఉన్న మనములను, అన్య జనాంగ మధ్య ఉన్న మనములను, లోకానుసారంగా మనం విగ్రహారాధనలను ఆయన ఏం చేసేంటి తోడుకొని పోయిన ఏంటంటే తన తోడుకొని స్థలంలోనికి తీసుకొచ్చి ఉన్నాడు. అదని బట్టి ప్రభుని మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. మూడోదిగా కీర్తన 80వ అధ్యాయము, కీర్తన 81వ వచనం. కీర్తన 80వ అధ్యాయం 1వ వచనము. ఇశ్రాయేలుకి కాపరి సెవియొగ్గుము, మందవలే యేషోబును నడిపించినవాడా, కిరేబుల మీద ఆసీనుడై ఉన్నవాడా ప్రకాశింపుము. ఇక్కడ ఎవరు నడిపి, ఇశ్రాయేలుకు కాపరిగా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇశ్రాయేలుకి కాపరి సెవియొగ్గుము, మందవలే యేషోబును నడిపించుచున్నా వాడా. ఇక్కడ ఎవరంటే మూడోదిగా ఎలాంటి వారంటే ఇశ్రాయేలీలకు కాపరిగా. ఇశ్రాయేలీలకు కాపరిగా ఎక్కడ ఉన్నాడంటే, వాళ్ళు అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు బానిసత్వం నుండి పాపంలో నుండి తీసుకొని వచ్చినప్పుడు ఏం చేసినట్టు ఇశ్రాయేలుకి కాపరిగా ఉన్నాడు. ఎక్కడికి తీసుకురావాలి వారిని, వాళ్ళు ఎక్కడ తీసుకురావాలంటే వాళ్ళని ఐగుప్తులో నుండి కానానుకు తీసుకురావాలి. ఆ మధ్యలో ఏముందంటే కొన్ని అడవిలు, కొన్ని ఎన్ని కూడా అనేక అడవి మార్గాల్లో వాళ్ళు రావాలి కనుక వాడు ఏం చేసిన అడవిలో వారిని కాపాడుకుంటూ కాసుకుంటూ వాళ్ళు ఏం చేసుకుంటే నడిపించుకుంటూ వచ్చినట్టుగా ఇక్కడ యేషోబును నడిపించినట్లు ఆయన ఏం చేశాడంటే మూడోదిగా ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకుంటూ తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు అంటే బానిసత్వంలో ఉన్నారు. లోకం
పాపంలో శాపంలో ఉన్నారు. వాడిని విడిపించే వాళ్ళు ఎవరు కూడాను లేరు. కనుక ఏం చేశాడంటే వారిని విడిపించడానికి మోషేను పంపించాడు. మోషే ద్వారా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడం కనుక నేను కాపరిగా ఈయన వాళ్ళు వెనక ఉండి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కొన్ని నిమిషాలే మనం కలిగి ఉంటాం కనుక సమయాన్ని కొంచెమే తీసుకుందాం. ఇక్కడ మూడోగా ఏం చేశాడంటే ఆయన ఇశ్రాయేలుకి కాపరిగా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత చూస్తే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 31 ఇర్మియా 31 అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే 31:10 చదవండి. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన దీపంలోని వానికి దానిని ప్రకటింపుడే. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వానిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయని. ఇక్కడ ఎవరంటే ఇక్కడ 4వదిగా ఏం చేస్తారంటే ఇక్కడ ఇశ్రాయేలు కాపరు తన మందను కాపాడునట్లు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇశ్రాయేలు జనం ఎవరంటే చెదిరి పోయి ఉన్నారు, చెదరగొట్టబడి ఉన్నారు. కనుక చెదరగొట్టి ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక మందను తోలికెళ్ళి మనం పొలంలోకి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తుంటే ఒకే సాట ఉండవు, అటు నాలుగు గట్ట చెదిరిపోతూ ఉంటాయి. అలాగే ఏం చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు కూడాను ఇశ్రాయేలు జనాంగం కూడా ఏం చేస్తుంటే చెదిరిపోయి ఉన్నారు. ఆయా దేశాలు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళి చెదిరిపోయినప్పుడు ఆయన ఏం చేస్తుంటే వారి ఇశ్రాయేలు కాపరిగా ఉండి వారిని ఏం చేస్తుంటే అందరిని కూడాను సమకూర్చినట్లుగా మనం తెలుసుకుంటాం లేఖన భాగాల ద్వారా. అని బట్టి ఇక్కడ ఏం చేస్తుంటే మనం ఇర్మియా గ్రంథంలో చూస్తే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 10వ అధ్యాయంలో జనులారా యెహోవా మాట వినుడే, వినకపోతే ఏమొచ్చిందంటే వాళ్ళకి కష్టం వచ్చింది, వాళ్ళకి శ్రమ వచ్చింది, వాళ్ళు చెదిరిపోయినట్లుగా ఉన్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నట్లుగా ఉంటున్నారు. కనుక వాళ్ళు ఏం చేశారంటే చెదిరిపోయిన వారిని ఏం చేశారంటే సమకూర్చుకొని తీసుకొచ్చినట్లుగా మనం పరిశుద్ధమైన గ్రంథంలో వింటున్నాం. అందులో ఏం చేశారు? 4వది ఏం చేశారంటే చెదిరిపోయిన వారిని సమకూర్చి తీసుకొచ్చినట్లుగా మనం వాక్యాన్ని కలిగి ఉంటున్నాం. తర్వాత 5వదిగా మనం చూస్తే ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. జీతగాడు గొర్రెలు కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూసి గొర్రెలను విడిచి పెట్టి పారిపోవును. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోయాను. ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని, ఇక్కడ 5వదిగా మనం చూస్తే ఇక్కడ ఏమంటే ఆయన ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇప్పుడు జీతగాడు ఉన్నాడు, గొర్రెలను తోలకెళ్ళే జీతగాడు వాళ్ళు ఏం చేస్తారంటే తోలకెళ్తాడు, పొలాలను తోలుతారు, కూర్చుంటారు. అవి అపాయమైన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాటి దగ్గర పోయి కాపాడదాము, మనము వాటిని కాపాడాలి మనం అనే ఆలోచన ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే అవి నష్టపోయినా పర్లేదు, నాకేమాత్రము హాని జరగకూడదు, హాని కలగకూడదని ఆ యొక్క కాపరి ఆలోచిస్తాడు. అంతేకాదు తోడేళ్ళు వచ్చినప్పుడు తోడేళ్ళని చెదరగొట్టి గొర్రెలను రక్షించుదాం, గొర్రెలను కాపాడదామని ఆలోచన ఉండదు, వదిలిపెడతాడు. ఎందుకంటే జీతగాడే గనక అతని గొర్రెల గురించి ఏమాత్రం కూడాను ఆసక్తి కలిగి ఉండదు అని మనం తెలుసుకుంటున్నాం. కానీ అట్లాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు?
గొర్రెలను ఏం చేశాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరిగా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. తర్వాత ఏం చేశాడు? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఎట్లా పెట్టాడు? నీవు నేను పాపంలో శాపంలో ఉన్నప్పుడు, నీవు నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు, మరి ఆ ప్రమాదకరమైన అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు, నీకు నాకు విమోచన విడుదలైనప్పుడు, లోకమనే బానిసత్వం కింద, లోకమనే సైతాను శత్రువు కింద మనం ఉన్నప్పుడు, నలిగి ఉన్నప్పుడు మనం విడిపించిన వారు ఎవరు కూడా లేరు. మనల్ని కాపాడటానికి ఎవరో రాలేదు, మనం పరామర్శించడానికి ఎవరో రాలేదు. కనుక ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకంలోనికి వచ్చి నిన్ను నన్ను కాపాడటానికి, నిన్ను నన్ను సింహాల నోటిలో ఉండి లోకమే సైతాన్ నోట్లో పడకుండా, సైతాన్ని చేతిలో పడకుండా కాపాడుటకు ఏం చేసిండు? ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టి మనలను రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ 5 ఏం చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాను. 5 ఏం చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు నీ నా పాప విమోచన నిమిత్తమై ఆయన ఏం చేస్తుంటే తన ప్రాణాన్ని సిలువలో పెట్టి మనలను కాపాడాడు. గొర్రెల కాపరి ఎలాగే గొర్రెల కొరకు గొర్రెలు ఎట్లా కాపాడుతాడో అట్లా ఏం చేస్తుంటే ఆయన ప్రాణాన్ని సిలువలో పెట్టి నిన్ను కాపాడాడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధించే వారంగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత రండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 13 హెబ్రీ పత్రిక 13:20. ఆ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిమిత్తము లేపిన సమాధానకర్తగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగింది. ఇక్కడ ఏంటంటే 6వది ఏం చేస్తాడంటే గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిమిత్తము నిబంధన. ఇక్కడ ఏంటంటే మృతులలో నుండి లేపి సమాధానకర్తకు దేవుడు యేసు. ఇక్కడ 6వది ఏం చేస్తాడంటే ఆయన గొర్రెల కాపరిగా ఉండి ఏం చేస్తాడంటే మనల్ని మృతులలో నుండి ఆయన మనలను లేపాడంటే చనిపోయిన స్థితిలో ఉన్న మనలను ఆయన ఏమంటే మీరు మీ అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన మీరు ఆయన క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించను. ఇక్కడ మనం ఏం చేస్తాడంటే మన పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిపోయి ఉన్న మనల్ని ఆయన ఏం చేస్తాడంటే ఆయన మృతులలో నుండి మనలను సజీవులుగా చేసి ఉన్నాడు. అందును బట్టి ఆయన మనం స్తుతించి ఆరాధించి మహింపరిచేవారంగా ఉండాలని ప్రభు కోరుకుంటాను. చివరిగా మాట చూసుకొని మనం ముగించుకుంటాం. అలాంటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు మరలా ఈ భాగాన్ని మనం చదువుకుంటే ఇక్కడ ఏముందంటే మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరైన అధ్యక్షుడైనను ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎప్పుడు? ఇప్పుడు. ఇక్కడ ఏమన్నా రోమపత్రిక మనం చూస్తామంటే ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. ఇప్పుడు ఏం చేసిన ఆయన వైపుకు మనలను మళ్ళీ ఉన్నాము, ఆయన వైపుకు మనలను మళ్ళించి ఉన్నాడు. ఎక్కడ ఉన్న ఆయన వైపు? అంతకుముందు మనం ఎక్కడ ఉన్నాం? ఎవరి వైపున ఉన్నామంటే లోకం వైపు ఉన్నాము, పాపం వైపు ఉన్నాము, శాపం వైపు ఉన్నాము, అంధత్వంలో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, దుష్టత్వంలో ఉన్న మనలను ఇప్పుడు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాం. ఇక్కడ
ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్న భాగములను చూస్తుంటే ఇప్పుడు ఆయన వైపు మొదట్లో ఎట్లా ఉన్నామంటే, మొదట్లో యెషయా గ్రంథము 53 అధ్యాయం 6 వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపాను. మనందరం తొలిగిపోయిన స్థితిలో ఉన్నాం మొదట్లో. ఇప్పుడేముంది, ఆయన వైపునకు మనలను మళ్ళించి ఉన్నాడు. మళ్ళీ ఆయన వైపునకు మనం మళ్ళీ ఉన్నాం. కనుక ఈ భాగంలో ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఏమన్నాడంటే, ఇక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ప్రత్యేకల చోట ఆయన నన్ను పరుండజేసి ఉన్నాడు, శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను నడిపించి ఉన్నాడు. ఎట్లా అంటే, మనం తొలగిపోయిన స్థితిలో ఉన్నాం, పడిపోయిన స్థితిలో ఉన్నాం, జారిపోయిన స్థితిలో ఉన్నాం. మనలను ఆయన మనకి కాపరిగా, ప్రధాన కాపరిగా, ఆత్మల కాపరిగా, మంచి కాపరిగా, అధ్యక్షుడిగా ఆయన మనల్ని నడిపించుకుంటూ మంచి క్షేమకరంలోకి తీసుకొచ్చి, మంచి మార్గంలోకి ఆయన మనల్ని తీసుకొచ్చి కూర్చుని పెట్టడం బట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించి మహిమపరచాలని కోరుకుంటున్నాం. దేవుడి భాగంలో ఆశీర్వదించును గాక.